పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు మనం 23వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 23వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నిన్న సగంలో ఆగింది కథ. అమృతాన్ని తీసుకువెళ్తూ ఉంటే దేవతలు 2 చుక్కలు భూమి మీద పట్టడం, అంటే దైవాసుర సంగ్రామం జరిగి సముద్ర మథనం జరిగిన తర్వాత దేవాసుర సంగ్రామం లాంటిదే జరిగింది. సంగ్రామం కాదు, విష్ణుమూర్తి మోహిని వేషంలో రాక్షసులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు అప్పగించాడు. అది తీసుకెళ్లేటప్పుడు 2 చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ చుక్కలు పడిన చోట, ఒక చుక్క పడిన చోట పారిజాత వృక్షము, 2వ చుక్క పడిన చోట తులసి వృక్షము పెరుగుతున్నాయి. దాన్ని సత్యజిత్తు అనేవాడు, ఒక శూద్రుడు, చక్కగా నీళ్లు పోసి పెంచుతున్నాడు. ఇంద్రుడు ఒకసారి ఈ పారిజాత పువ్వును చూశాడు ఆకాశంలో వెళ్తూ. అది దేవలోకానికి తీసుకెళ్లాడు. రోజు కావాలని కోరుకుని ఒక యక్షుణ్ణి రోజు పంపిస్తున్నాడు. దొంగతనంగా కోసుకొస్తున్నాడు వాడు. సత్యవ్రతుడు ఇది చూశాడు. చూసి ఒక ఉపాయం చేశాడు. దేవుడికి పూజ చేసిన నిర్మాల్యాన్ని ఆ తోటలో చల్లాడు. వాడు కాస్త ఆ సత్యజిత్తు వల్ల చిక్కుపోయాడు. యక్షుడు నిర్మాల్యం తొక్కినందువల్ల వాడి యొక్క దివ్యశక్తులు హరించుకుపోయాయి. అక్కడే ఉండిపోయాడు. అలా 3 రోజులు గడిచింది. ఆ తర్వాత కథ ఈరోజు గృత్సమద మహర్షి జిహ్నుతో చెప్తున్నాడు. పారిజాత పుష్పాల కోసం వెళ్లిన యక్షుడు ఇంకా రాకపోవటం వల్ల ఇంద్రుడు ఏం జరిగిందా అని విచారించాడు. తనే స్వయంగా భూలోకానికి వెళ్ళాడు. వాడి గురించి దేవతలను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ తోట దగ్గరికి వెళ్ళాడు, పారిజాత వృక్షం ఉన్న తోట దగ్గరగా. వాళ్ళందరూ కూడా అంతకుముందు యక్షుడు కోసినట్టే పారిజాత పూలను కోసుకున్నారు. ఆ దేవతలు, ఇంద్రుడు స్వర్గానికి పోదలిచారు, కానీ వాళ్ళ దివ్యత్వం కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా విష్ణువు యొక్క నిర్మాల్యాన్ని తొక్కినందువల్ల. ఇక మరుసటి ఉదయం సత్యజిత్తు తన తోట చూడటానికి వచ్చాడు. అక్కడ తేజస్సును కోల్పోయిన ఇంద్రాది దేవతలను చూశాడు. వాళ్ళకి నమస్కరించాడు. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులైన మాకన్నా గొప్పవాళ్ళు. మీరు చిన్న ప్రయోజనం కోసం ఇంత గొప్ప అపరాధం చేశారు. చెయ్యకూడని కార్యం చేశారు, దొంగతనం కదా. మీరు నాకు తెలియకుండా నా పుష్పాలని దొంగిలించారు. ఇది దోషం కాదా అని ప్రశ్నించాడు. ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసానికి ఆశపడి భూమిపై వ్రాలి అవమానం పొందినట్లు మేము కూడా పారిజాత పుష్పాలకు ఆశపడి ధర్మాన్ని తప్పి దొంగిలించి ఇటువంటి స్థితిని పొందాము. ఇకపై మా పరిస్థితి ఏమిటో చెప్పమని అడిగారు సత్యజిత్తును. ఆయన ఏమి సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు దేవతలు, ఈయన మనుషుడు, అందులోనూ కూడా శూద్రుడు. ఏదో తోట పెంచడం తెలుసు, కానీ ఇటువంటి ధర్మ సందేహాలన్నీ, వీళ్ళకి కలిగిన ఆపదని మరి తప్పించడం ఆయనకేం తెలుస్తుంది. అయితే వీళ్ళు మొత్తం 11 రోజులు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటో చెప్పడానికి కథలు. ఆహారం లేదు 11 రోజులు కూడా. రోజు కామధేను ఇచ్చే మధువు లేదు, క్షీరం లేదు, మధురమైన క్షీరం లేదు. కామధేవు పాలు కదా ఇస్తుంది. కాబట్టి కల్పవృక్షం ఏది కావాలంటే అది ఇచ్చే చెట్టు లేదు. ఏమని స్వర్గం కాదు కదా అవన్నీ ఉండడానికి. తోటలో చిక్కుకుపోయారు కదా. అలానే భక్ష్య భోజ్యాలు లేరు, మిక్కిలి దీనిలో పడి ఉన్నారు. అక్కడ
అందులో భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనుషుల్లాగానే ఆకలేస్తుంది కదా, ఏమీ లేదు తింటానికి. సత్యజిత్తు పాపం అయ్యో దేవతలు ఇలా అయ్యారే వాడు చాలా బాధపడ్డాడు. తాను చల్లిన నిర్మాల్యం అంతా తొలగించాడు. ఆ తర్వాత శ్రీహరిని యథాపూర్వకంగా రోజు ఎలా అయితే భార్యతో కలిసి పూజిస్తాడో అలా పూజించాడు. అతను కూడా వాళ్లలాగానే ఆ సత్యజిత్తులాగానే ఆహారం పుచ్చుకోకుండా 11 రోజులు ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణ్ణి శరణు వేడాడు, అయ్యా వీళ్ళకు వచ్చిన ఆపదను తొలగించు అంటూ. ఇక నారదుడు త్రిలోక సంచారి కదా, తిరుగుతూ తిరుగుతూ వీళ్ళున్న చోటకు వచ్చాడు. వీళ్ళ దురవస్థను గమనించాడు. వారికి ఏ విధంగా సహాయం చేస్తే వారి దురవస్థ తొలుగుతుందో తెలియలే ఆయనకు కూడా. శ్రీహరిని చేరబోయాడు. నారదుడు శ్రీహరికి నమస్కరించి స్తుతించాడు. నారదుడి యొక్క స్తుతిని విని సర్వజ్ఞుడైన శ్రీహరి ఏమి ఎరగని వాళ్ళలాగా, నారదా ఏంటయ్యా పెద్ద స్తుతి చేశావు, నాకు నీకేదో కావాలి, ఏం కావాలో చెప్పు అని అడిగాడు. నారదుడు తల వంచి ఇంద్రుడు ఏం చేశాడో ఆ పనంతా చెప్పుకొచ్చాడు. భూమి మీద పారిజాత వృక్షం ఉన్నది, మరి ఇగో ఆ పుష్పం కోసం ఈ ఇంద్రుడు కక్కుర్తిపడి రోజు యక్షుడి చేత దొంగతనంగా తెప్పించుకునేవాడు. అది సత్యజిత్తుడు అనేవాడి రక్షణలో ఉంది, పెరుగుతున్నది. అది వాడు ఇలా నిర్మాల్యం చల్లాడు, దానిలో ఇరుక్కుపోయారు. ముందుగా యక్షుడు పూలను తీసుకొచ్చిన రావడానికి వచ్చిన యక్షుడు ఇరుక్కుపోయాడు. ఆ యక్షుడు ఏమైనాడు అని వచ్చిన దేవతలు ఇంద్రుడితో సహా అందులో నీ నిర్మాల్యాన్ని తుక్కి అక్కడ పడి ఉన్నారయ్యా, 11 రోజులైంది, ఇంతవరకు వాళ్ళకి ఆహారం లేదు, దయించి వాళ్ళని రక్షించమని నారదుడు ప్రార్థించాడు. నారదుడు మాటలు విని శ్రీహరి, నారదా అమృత కలశల నుండి తొలగి పడిన 2 బిందువులే, ఒకటి పారిజాత వృక్షం, రెండోది తులసి, 2 మిక్కిలి పవిత్రమైనవి. సత్యజిత్తు ఆ మొక్కల్ని సంరక్షించాడు. ఆ బిందువులు పడిన చోట నుంచి మొలిచిన ఆ మొక్కల్ని సంరక్షించాడు. అది మనోహరమైన పుష్పవాటికగా తయారైంది. పాపం అతను రోజు ఆ పూలని అమ్ముకొని బతుకుతున్నాడు. ఆ సత్యజిత్తు నన్ను పూజించేవాడు. అతని యొక్క జీవనాధారం ఆ పుష్ప సంపద. ఆ త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు అతనికి జీవనాధారం లేకుండా చేశాడు. అందువల్ల అతనికి ఈ దోషంతో అక్కడ పడి ఉన్నాడు. ఒక్క విషయం తెలుసుకో, నన్ను పూజించిన పుష్పాలని, నిర్మాల్యాన్ని తెలిసి గాని తెలియక గాని దాటడం చాలా తప్పు సుమా. ఆ ఇంద్రుడు ఆ నిర్మాల్యాన్ని దాటాడు. ఇన్ని దోషాల చేత త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు, వాడి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు అని చెప్పాడు. పాపం ఆ సత్యజిత్తుడు కూడా వీళ్ళ కోసం ఉపవాసం ఉంటున్నాడు. 11 దినాలైంది ఈ రోజుకి. పాడ్యం నుంచి ఏకాదశి ఇవాళ 11 రోజులు అక్కడ వాళ్ళు పడి ఉన్నారు. అలాగానే సత్యజిత్తు కూడా నిరాహారుడై ఉన్నాడు. ఈరోజు ఏకాదశి తిథి. ఒక పని చెయ్యి, సత్యజిత్తు ఈరోజు కూడా ఉపవాసం ఉంటాడు. ఎందుకంటే 11 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు, ఇవాళ కూడా ఉంటాడు. అయితే అతను కనుక ఉపవాసంతో పాటు నా నామాన్ని ఉచ్చరిస్తూ నారాయణ 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 అనుకుంటూ జాగరణం కూడా చేశాడనుకో, రాత్రి అతడు ఏది కోరితే అది దొరుకుతుంది అతనికి. అంతేకాదు, అతనే కాదు, ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రాన్ని జపిస్తే వారికి కూడా కోరిన దాన్ని ఇస్తాను నేను అని విష్ణు సమాధానం చెప్పాడు. నారదుడు తన దారిని తను పోయాడు అని గృత్స్నమద మహాముని జఖ్నుకి చెప్పాడు. ఇంకా
ఈ కథ కొనసాగుతుంది రేపటి అధ్యాయంలో 24వ అధ్యాయంలో. నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతి శ్రీహరి మహాదేవ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.